భగవంతుడైన ఈశ్వరుని యొక్క మహిమను వర్ణించేటప్పుడు ఓ మహేశ్వర, సర్వేశ్వర, జగదీశ్వర అని, అలాగే సదాశివ, మహాశివుడు, పరమశివ, విశ్వేశ్వర అని చాలా సర్వోత్కృష్టంగా, సర్వోన్నతమైనటువంటి భావంతో ఉన్నతోన్నతంగా తండ్రి యొక్క మహిమను కీర్తిస్తారు, వర్ణిస్తారు. నిజంగా ఆ ఈశ్వరుణ్ణి మనము ప్రీతి బుద్ధితో, నిశ్చయ బుద్ధితో, విశ్వాసంతో, తండ్రి సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు నువ్వు తప్పకుండా నన్ను కాపాడుతావు, రక్షిస్తావు, నువ్వే నా జీవన ఆధారము, నువ్వే నాకు సర్వస్వము, నీతోనే నా అన్ని సంబంధాలు ముడిపడి ఉన్నాయి. నన్ను ఈ విషయ సాగరం నుంచి, ఈ దుఃఖ ప్రపంచం నుంచి, ఈ దుఃఖ సాగరం నుంచి బయటకు తీసి నా జీవితాన్ని చాలా ఉన్నతోన్నతంగా, సుఖంగా, శాంతిగా, ఆనందంగా, అన్ని ఖజానాలతో సంపన్నంగా చేయగలిగినటువంటి అపారమైనటువంటి మహిమ కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడివి, జగన్నాథుడివి అని ఒక్కసారి ఈశ్వరుని పట్ల మనము ప్రీతి పుట్టితో, విశ్వాసంతో నమ్మగలిగితే ఆ తండ్రి భక్త వత్సలుడి రూపంలో చూపించేటువంటి కరుణా కృపా కటాక్షము చాలా చాలా గొప్పది, చాలా దివ్యమైనది. మనస్సుతో ఒక్కసారి ఈశ్వరుని యొక్క మహిమను, ఈశ్వరుని యొక్క శక్తిని, ఆ ఈశ్వరుడు మన మీద చూపించేటువంటి, మనపై కలిగినటువంటి ఆ అనంతమైనటువంటి ప్రేమని మనం మనస్సుతో ఒక్కసారి అనుభవం చెందగలిగితే, మన హృదయంతో ఆ ఈశ్వరుని యొక్క దివ్య శక్తి స్వరూపాన్ని, ఆ ప్రేమ స్వరూపాన్ని ఒక్కసారి మనస్సుతో ఆస్వాదించగలిగితే నిజంగా భగవంతుడు మనల్ని సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు రక్షిస్తాడు. నిజంగా శివ అంటేనే సర్వ శుభాలని, సర్వ మంగళాలని, అన్నింటినీ మన జీవితంలో మనకిచ్చేటువంటి వాడు. మన మనస్సు ఎప్పుడు సుఖంగా, ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సద్గురువు రూపంలో ఇచ్చేటువంటి వాడు. జీవితంలో మనం ఎన్నో పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎవరితోనైనా సరే విపరీతమైనటువంటి అటాచ్మెంట్, దాన్నే రాగం అంటాము. లేదా కొంతమందితో వాళ్ళ సంస్కారము మన సంస్కారము పడకపోతే ద్వేషము, ఈ రెండు కలుగుతూ ఉంటాయి. అంటే రాగద్వేషాలకి గురి అవుతూ ఉంటాము. ఎవరైనా ఒక వ్యక్తితో కానీ, వస్తువుతో కానీ, వైభవంతో కానీ మనస్సు చాలా పెనవేసుకొని పోతుంది. టూ మచ్ అటాచ్మెంట్ అంటే రాగానికి గురి అవుతుంది. అది లేకపోతే నేను లేను అనేలాగా ఈ మనస్సు ఫీల్ అవుతుంది. అలా కొన్నిసార్లు ద్వేషానికి కూడా గురి అవుతుంది. ఈ రాగద్వేషాలు మనస్సుని దుఃఖంలోకి, అశాంతిలోకి తీసుకెళ్తాయి. అప్పుడు మనస్సు మానసిక ఆందోళనతో అశాంతిగా ఉంటుంది. ఇక్కడ రాగద్వేషాలకి గురి కాకుండా ఎప్పుడూ మన మనస్సు చాలా బ్యాలెన్స్గా, స్థితప్రజ్ఞావస్థలో ఉండేలా చేసేటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని, ఆ శక్తిని ఆ పరమాత్ముడు మనకి ఇస్తాడు. అంటే కొన్నిసార్లు దీంతో ఒక దాంతో మనస్సు టూ మచ్ కనెక్ట్ అయిపోతుంది. అది లేకుండా నేను ఉండలేను, నాకు అదే కావాలి అనిపిస్తుంది. ఆ కోరిక తీరితేనే నేను సంతోషంగా ఉంటాను, అది నా దగ్గరకు వస్తేనే నేను ఆనందంగా ఉంటాను అనేటువంటి ఒక ఫీలింగ్ని, ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకొని అందులోనే ఉండిపోతుంది. సో ఈ రాగద్వేషాలు మన మనస్సుని చాలా డిస్టర్బ్ చేసి, మూడ్ ఆఫ్ చేసి, దుఃఖానికి, అశాంతికి గురి చేస్తాయి. అలా రాగద్వేషాల యొక్క ప్రభావంలో పడకుండా మన మనస్సు ఎప్పుడూ కూడా ఆత్మిక భావంతో, శుభభావంతో, శుభ కామనలతో
అందరి యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలో, ఈ జీవితాన్ని ఎంత శ్రేష్టంగా తయారు చేసుకోవాలో మనకి త్రినేత్రాన్ని, జ్ఞాననేత్రాన్ని, దివ్య శక్తిని ఇచ్చి మన జీవితాన్ని ఎప్పుడు ఆనందభరితంగా చేస్తాడు. అందుకని సర్వశుభాలని, సర్వశక్తులని ఇచ్చేటువంటి స్వరూపంగా ఆ ఈశ్వరుణ్ణి కీర్తిస్తారు. అది తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరః మౌని భక్తిమాన్ మే ప్రియో నరః. అంటే ఎవరైనా మనల్ని బాగా స్తుతి చేసినప్పుడు, ప్రశంసించినప్పుడు, లేదా ఇది బాగుంది అని మనల్ని అప్రిసియేషన్ చేసినప్పుడు మనసు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది, సంతోషంగా ఉంటాం. లేదా మనలో ఉన్నటువంటి లోపాలను వర్ణిస్తూ మనల్ని విమర్శిస్తూ ఉంటే మనస్సుకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈశ్వరునికి సమీపంగా ఉంటామో, ఈశ్వరుణ్ణి మన మనస్సులో, మన హృదయంలో ఆ దిలారాం పరమాత్మాభిరాముణ్ణి పెట్టుకుంటామో, అప్పుడు ఎవరైనా నిందించినా, ఎవరైనా ప్రశంసించినా సంతుష్టంగా మనస్సుని స్థిరంగా పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే ఇటువంటి గొప్ప లైఫ్ మేనేజింగ్ స్కిల్ని మనం ప్రాక్టీస్ చేస్తామో, ఇప్పుడు మనస్సు ఎక్కువ డిస్టర్బ్ కాకుండా డిమోటివేట్గా ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా భ్రమిస్తూ ఉంటుంది, చిన్న చిన్న విషయాలకే ఆందోళనకి, అలసటికి గురి అవుతూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా, డిమోటివేట్ అవ్వకుండా శక్తిశాలిగా ప్రసన్నత స్థితి లోపల భగవంతుడా నీవే నా సర్వస్వము, నీవే నా జీవితము, నీతోనే అన్ని సంబంధాలు ముడిపడి ఉన్నాయి. నేను ఎప్పుడైనా మానసికంగా బలహీనంగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ మహాసర్వశక్తివంతుడి రూపం లోపల నీ వరదాని హస్తాన్ని నా తల మీద పెట్టి నీ సర్వశక్తులని స్వయం నాలో నింపి ఆ పరిస్థితిని అధిగమించేటువంటి శక్తిని నాకు ఇస్తావు. అలాగే స్నేహితుడి రూపం లోపల సదా నాకు తోడుగా ఉంటూ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి క్షణము నేనెంత సుఖంగా, ఆనందంగా ఉండాలో నీవే నాకు దిశానిర్దేశం చేస్తావు, అపారమైనటువంటి సుఖాన్ని ఇస్తావు. దాన్నే ఎలా చెప్తారు అంటే లౌకిక సుఖం, అంటే పదార్థాల వలన, వస్తు వైభవాల వలన వచ్చేటువంటి సుఖం యొక్క అనుభూతి ఇవ్వాలి అన్న అలౌకిక సుఖము, ఆ సత్య గీతా జ్ఞానాన్ని మనస్సులో స్మరణ చేస్తూ మనస్సు డెప్త్గా ఉన్నప్పుడు ఆ అలౌకిక సుఖాన్ని పొందాలి అన్న, అలా అలౌకిక సుఖం ఈ భవబంధాలన్నింటికీ అతీతంగా నేనాత్మను అశరీరిని పరంధాం నివాసిని ఆ పరమాత్మని యొక్క దివ్య అలౌకిక సంతానాన్ని, ఆ పరమాత్మని ఛత్రఛాయలో నేను సురక్షితంగా ఉన్నాను అని అనుభూతి చెందడం వలన కలిగేటువంటి పారలౌకిక సుఖం, అనగా లౌకిక, అలౌకిక, పారలౌకిక ఇలాంటి సుఖాన్ని పొందాలి అన్న, ఈ దుఃఖ అశాంతి నుంచి ముక్తిని, లిబరేషన్ని పొందాలి అన్న ఆ తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఈ మనస్సు ఎప్పుడూ కూడా అటో ఇటు భ్రమించకుండా, వ్యర్థ ఆలోచనలు చేయకుండా, మనస్సులో ఎలాంటి నెగిటివిటీని పెట్టుకోకుండా మనల్ని మనం ప్రేమించుకుంటూ మన స్వీయ స్థితిలో ఉండేలా చూస్తూ ఈ మనస్సు ఎప్పుడు మన్మనాభవ స్థితి లోపల సర్వ ప్రాప్తి సంపన్న స్వరూపంగా ఉండాలి అన్న, అది ఇచ్చేటువంటి స్వరూపము నీవే అని మన మనస్సుకి ఎప్పుడైతే అర్థమవుతుందో, మన మనస్సుతో, మన హృదయంతో ఆ ఈశ్వరుని యొక్క వైభవాన్ని మనం ఎంతగా పట్టుకుంటామో, ఎంతగా ఆ ఈశ్వరుని యొక్క వైభవాన్ని, ఆ ఈశ్వరుని యొక్క సత్సాంగత్యాన్ని, ఆ ఈశ్వరుని యొక్క ప్రేమని అనుభూతి చెందుతామో, అప్పుడు నిజంగా తండ్రి నీవే నా సర్వస్వము, నీవే నా జీవన ఆధారము, నీ కారణంగానే నేను ఇంత గొప్ప ఉన్నత స్థితి లోపల ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే మనస్సులో కలుగుతుందో
భయం తొలగిపోతుంది. భయమే అన్ని మానసిక రోగాలకి, అన్ని అనర్థాలకి కారణము. నిర్భయ స్థితిలో ఉండగలము. మనస్సు మన్మనాభవ స్థితి లోపల ఆ సర్వ ప్రాప్తులని అనుభూతి చేసుకోగలుగుతుంది. ఎందుకంటే ఈ మనస్సులో తమోప్రధానత, అజ్ఞానము తొలగిపోయి మనస్సు సత్వ సాత్విక స్థితిలో ఉంటుంది. ఈశ్వర నువ్వే నా సర్వస్వం అన్నప్పుడు మన ఆలోచనలలో, మన భావాలలో, మన హృదయంలో తండ్రి పరమాత్మని యొక్క దివ్య స్వరూపాన్ని మనం అనుభూతి చెయ్యగలము. ఎలా అనిపిస్తుందంటే, ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆయన ఎలాగ చీకటిని, అంధకారాన్ని తొలగించి వేసి దేదీప్యమానంగా ఆ ఆకాశంలో ప్రకాశిస్తూ మెరుస్తూ ఉన్నప్పుడు చీకటికి, అంధకారానికి అసలిక ఆస్కారమో అవకాశమే ఉండదు. అలాగే మన మనస్సులో ఆ జ్ఞాన సూర్యుడు, ఆ పరమ పవిత్రత, దివ్య స్వరూపం ఉన్నప్పుడు మన మనస్సులో కూడా ఎలాంటి అజ్ఞాన అంధకారానికి, చీకటికి, అశుభాలకి స్థానం ఉండదు. మన జీవితంలో కూడా ఎలాంటి అజ్ఞాన అంధకారము లేకుండా ఈ జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నింటివి తొలగిపోయి రుణ బాధ, అలాగే రోగం వలన వచ్చేటువంటి బాధ, అలాగే ఇతరుల నింద వలన వచ్చేటువంటి బాధ, అతి లేదు ఇది లేదు అని అసంతృప్తి వలన వచ్చేటువంటి బాధ, ఇలా అష్ట దరిద్రాలన్నీ కూడా పోయి మన తల మీద ఉన్నటువంటి రాహు కేతు గ్రహదోషం తొలగిపోయి అష్టైశ్వర్యాలను ఇచ్చేటువంటి స్వరూపము తండ్రి. అలా ఈశ్వరుని యొక్క శక్తి, ఈశ్వరుని యొక్క ప్రేమ మన మనస్సులో ఉన్నప్పుడు ఈ అజ్ఞాన అంధకారము తొలగిపోయి మనస్సు లోపల ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్స్ని, ఆ దివ్య శక్తిని మనం అనుభూతి చెందగలము. అటువంటి స్థితిని ఆ పరమాత్మ ఈశ్వరుడే మనకి ఇవ్వగలరు. అందుకనే మహాభక్తులు ఈశ్వరుని కోసం ఎలా గాయనం చేశారు అంటే, తండ్రి మా మనస్సు ఎప్పుడూ కూడా నీ పాద పద్మముల యందు, నీ హృదయము ఎందే రమిస్తూ ఉండాలి. ఆ శివానంద లహరి లోపల, ఆ ఆనంద సాగరం లోపల, ఆ ప్రేమానందం లోపల ఆ అలౌకికమైనటువంటి ఆనందాన్ని మేము అనుభూతి చెందాలి. నీ ప్రకాశము, అలాగే నీవు ఇచ్చేటువంటి ఆ గొప్ప ప్రకాశము ఆ కోటి సూర్యులతో సమానమైనటువంటిది. నీవెక్కడుంటావో అక్కడ నీ శక్తి చేత, నీ పవిత్రత ప్రకాశం చేత అన్ని దిక్కులు కూడా ప్రకాశిస్తాయి తండ్రి అని. అలాగే ఆ సూర్యుడు, చంద్రుడు కూడా ఎప్పుడూ నీ స్వాధీనంలో నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ ప్రకృతియే నీ స్వాధీనంలో ఉంటుంది. అలాంటి ప్రకృతి పతి నాకు తోడుగా ఉండాలి. నేను ఎప్పుడూ ఆయన చిత్రఛాయలో సురక్షితంగా ఉంటూ ఆ శివానందం యొక్క ఆ ప్రేమానుభూతిలో ఉండాలి అని ఎంతోమంది మహానుభావులు తండ్రి యొక్క ప్రేమని వర్ణించడం, ఆ అనుభూతి చెందడం చేశారు. అలా ఈశ్వర నువ్వే నా సర్వస్వం అన్నప్పుడు తప్పకుండా పరమశివుని యొక్క శివానుగ్రహానికి మనం పాత్రులవుతాము. మనం ఎప్పుడైతే ఆ పరమశివుని యొక్క శివానుగ్రహానికి పాత్రులవుతామో, నవనిధులకి కూడా అధిపతి అయినటువంటి, భాగ్య విధాత అయినటువంటి ఆ తండ్రి ఇచ్చేటువంటి సర్వ ప్రాప్తులకి, స్వర్గం యొక్క వైకుంఠ రాజ్యానికి, ఆ పవిత్రత రాజ్యానికి మనం అధికారిగా అవుతాము. అలాగే ఈశ్వరుడు మన మనస్సులో ఉన్నంత కాలము, మన హృదయంలో ఉన్నంత కాలము మన ద్వారా ఎలాంటి పాపము జరగదు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాల ప్రభావంలోకి రాకుండా, వాటికి గురి కాకుండా ఎప్పుడూ మన మనస్సుని ఎలా బ్యాలెన్స్గా ఉంచుకోవాలో, ఎలా యోగయుక్త స్థితిలో ఉంచుకోవాలో, ఎలా మన మనస్సుని సర్వశ్రేష్టంగా ఉంచుకోవాలో ఆటోమేటిక్గానే మనం అలాంటి స్థితిలో ఉంచుకుంటాము. సో మన తల మీద ఉన్నటువంటి ఈ పాప పంకిలము, ఈ గ్రహదోషాలన్నీ తొలగిపోయి
మనస్సు కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలకి గురి కాకుండా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేలా చూస్తాడు తండ్రి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఇచ్చేటువంటి పరమ శివానుగ్రహము ఎంత గొప్పది. ఆ శివానుగ్రహము మన జీవితంలో కలిగితే మన జీవితం లోపల నిజంగా అష్టైశ్వర్యాలని, సుఖాన్ని, ఆనందాన్ని, శక్తిని, మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అన్నింటినీ పొందగలం. అన్ని ఖజానాలతో, అన్ని శక్తులతో, నిర్భయత శక్తితో, సహన శక్తితో, పరిశీలన శక్తితో, పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తితో, ఇముడ్చుకునేటువంటి శక్తితో, అష్టశక్తి స్వరూపంగా ఈ జీవితాన్ని ఎంతో సర్వశ్రేష్టంగా చేసుకోగలము. ఆ తండ్రి చూపించేటువంటి మహిమ అపురమపారమైనది. ఆ తండ్రి ఇచ్చేటువంటి భాగ్యము వర్ణనాతీతమైనది. మనల్ని పదమాపదం భాగ్యశాలిగా, మహిమాన్వితంగా, శోభాయమానంగా, కీర్తి ప్రతిష్టలతో ఈ జీవితాన్ని సర్వోన్నతంగా, సర్వశ్రేష్టంగా చేయగలిగినటువంటి స్వరూపం. కాబట్టి పరమశివ, ఈశ్వర, మీరే నా సర్వస్వము, మీరే నా జీవితము అన్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని కరుణ చూపేటువంటి ఆ శక్తి కానీ, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కానీ అత్యంత విశిష్టమైనవి. మనం ఊహించలేనటువంటి భాగ్యానికి మనల్ని అధికారిగా చేస్తాడు తండ్రి.